తిరుపతి నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. గడిచిన నెల రోజులుగా కూడా ఎండ వేడిమికి తల్లడిల్లినటువంటి నగర వాసులకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయినటువంటి పరిస్థితి తిరుపతిలో నెలకొందని చెప్పాలి. ఒకసారి మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం తిరుపతిలోని దొడ్డాపురం అనే వీధిలో ఉన్నాము. ఈ వర్షం గాలి దెబ్బకు ఒక్కసారిగా చెట్టు కొమ్మలన్నీ కూడా ఇరిగిపడినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా వాతావరణం మార్పు చెందడం, ఒక్కసారిగా వర్షం అనేది భారీ స్థాయిలో రావడం, అదే రకంగా పూర్తిగా తిరుపతి నగరం అంతా కూడా డ్రైనేజ్ కాలువలన్నీ కూడా నీటితో పొంగిపరుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే నగరవాసులకు నెల రోజులు కాకుండా ఎండ వేడిమికి తట్టుకొని తలాడినటువంటి నగరవాసులు ఒక్కసారిగా ఈ వర్షం చల్లటి వాతావరణంతో ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొనింది అని చెప్పాలి. అయితే ఒక్కసారి మనం చూస్తున్నట్టయితే భారీ స్థాయిలో వర్షం కూడా భారీ స్థాయిలో కురుస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా గాలులు ఏదైతే 10 నుంచి 20 కిలోమీటర్ల మేర గాలి కూడా వీస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ చెట్టు కొమ్మలన్నీ కూడా ఇరిగి పడుతున్నటువంటి పరిస్థితి. అదే రకంగా ఇతర నగరవాసులు కూడా ఈ చెట్ల కింద ఉన్నటువంటి వారు కావచ్చు, ఇతర సంచరిస్తున్నటువంటి నగరవాసులు కావచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక గాలి నేపథ్యంలో చెట్టు కొమ్మలు కూడా ఇరిగి పైన పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు మెలకువలు వహించాలంటూ కూడా మున్సిపల్ ఎవరైతే అధికారులంతా కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క వాతావరణం మాత్రం గడిచిన గంట పైగా ఈ యొక్క వర్షపాతం తిరుపతిలో నమోదవుతుంది. ఈ యొక్క వర్షం అయితే తీవ్ర స్థాయిలో అయితే వర్షపాతం కూడా నమోదవుతున్న పరిస్థితి. తిరుపతిలోనే కాదు, అటు తిరుమలలో కూడా వర్షం మొదలైందని చెప్పాలి. తిరుమలలో ఉన్నటువంటి భక్తులు కూడా ఆ యొక్క షెడ్ల కిందకంతా కూడా వెళ్ళి చేరుకొని సేద తీరుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే అధికారులు అయితే అన్ని చర్యలు తిరుమల క్షేత్రంలో చేపట్టారు అని చెప్పాలి. అయితే తిరుపతి నగరంలో మాత్రం ఒక్కసారిగా పూర్తి స్థాయిలో వాతావరణం చల్లబడడంతో నగరవాసులంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. గడిచిన ఈ నెల రోజులుగా కూడా తీవ్ర స్థాయిలో ఎండలు జిల్లాలో నెలకొందని చెప్పాలి. అయితే ఈ స్థాయి వేడిమి నుంచి ఒక్కసారిగా ఈ యొక్క వాతావరణం మార్పు చెందడంతో నగరవాసులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ, అదే రకంగా ఈ యొక్క వేడిమి నుంచి మాకెంతో ఉపశమనం కలిగిందంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం తిరుపతిలో నెలకొందనే చెప్పాలి.